రోజా, ఏంటి టైలర్? స్కూల్ వదిలేశారా? స్కూల్ వదలకుండా మధ్యలో లేచొచ్చేదాన్ని అనుకున్నావా? మాట వరుసకు అడిగా. అవును, ఈ రోజు ఏం పాఠం చెప్పారు? గుణింతాలు చెప్పారు. టీచర్ చెప్పించిందా, మాస్టర్ చెప్పించారా? మీకు వేరే పనే లేదా టైలర్? జాగ్రత్తగా గుట్టెని చూసి కట్ చేయండి. నవ్వుతున్నాడు. నవ్వేందిగా నవ్వు? ఓ పెద్ద మనిషిని మాట్లాడుతున్నాను కదా, నవ్వుతావేంటి? చెప్పిన పని చేయడం చేత కాదు. ఇది మాత్రం బాగా అర్థం చేసుకో. ఇవాళ మారతావు, రేపు మారతావని నేను ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంత చెప్పినా నువ్వు మారడం లేదు. రోజు సినిమాకెళ్తున్నావే, అసలు ఆ సినిమాలో ఎవరు తాడుతోందో ఏం పాడుతోందో? ఏమయ్యా, నాకు తాళిగట్టి ఎన్ని సంవత్సరాలైంది? సంతోషంగా ఏ రోజైనా ఇంట్లో పడుకున్నావా? అడుగుతున్నాను కదా, పండరాయిలాగా సమాధానం చెప్పవే. నోరు విప్పు. అది కాదమ్మా, నాకు నాన్న సినిమాకెళ్ళడం కూడా కష్టం అనిపించట్లేదు. ఇంత తుగుద్దు పిల్లలు సరిగ్గా కడుక్కోవడం కూడా చేత కాదు. వాళ్ళతో కలిసి సినిమాకెళ్తున్నాడు. నాకెంత అవమానంగా ఉందో తెలుసా అమ్మా? వాణ్ణెందుకు ఎలా చూస్తావు? చిన్నపిల్లలే నీకు కావలసొచ్చారా? తలనేరిసిందన్న సంగతి మర్చిపోయావా? నువ్వింకా చిన్నపిల్లాన్ని అనుకుంటున్నావా? ఇప్పుడు కూడా నువ్వు ఆ సినిమాకగా వెళ్ళేస్తున్నావు. లేదు, నా దగ్గర 50 పైసలే ఉన్నాయి. అది టిక్కెట్కి సరిపోయింది. వాడు 1 రూపాయి పెట్టుకున్నాడు. ఇంటర్వెల్లో జంతికలు అవి తినాలనిపించింది, అందుకే వాడితోటి వెళ్ళాను. అది తప్ప అసలు బుద్ధి లేదా నీకు? చిచి, మతి లేకుండా ఏంటో పని? అసలు నీ కళ్ళున్నాయా పోయాయా? ఉదయాన్నే మొహాన ప్యాడ్ నీళ్ళు చల్లింది. లక్ష్మీదేవి అక్కగా పుట్టాల్సింది, ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తుంది. వెటకారంగా పైగా నవ్వు ఒకటి. చిచి, ఉదయాన్నే దీని మొహం చూశాను. ఉంటానా కర్మ. ఏంట్రా, నేను రాస్తున్నప్పుడు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఏం కావాలరా? 20 పైసలు కావాలి. పోరా, నేనే 10 పైసలకి లాటరీ కొడుతున్నాను. పోరా. లేదు, మా అక్క. మీ అక్క? అక్కకి భోజనం తీసుకెళ్ళాలి, అందుకే బస్సు కావాలి. మీ అక్క ఎందుకు తెలియకుండా వెళ్ళింది? అక్క ఊటీకి వెళ్ళాలని 30 రూపాయలు అడిగింది కదా, మా అమ్మ ఇవ్వలేదు. అందుకని స్కూల్కి భోజనం చేయకుండా వెళ్ళిపోయింది. నువ్వు బయట వెళ్ళి నిలబడి ఎవరైనా వచ్చారంటే పరిగెత్తుకొచ్చి నాకు చెప్పు. వెళ్ళి వెళ్ళి.
నేను 20 పైసలు అడిగితే నువ్వు ఇవ్వేలేదు కదా, మా అక్క కోసం మాత్రం 30 రూపాయలు దొంగిలిస్తావా? ఆ, ఆ. సరే సరే, నేను నీకు 50 పైసలుగా ఇస్తాను. కానీ నేను దొంగతనం చేసింది ఎవరికి చెప్పకే. సరే. వెళ్దాం పద. మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చారా తమరు? పనంతా పూర్తి చేసుకుని కరెక్ట్గా 2 గంటలకు వచ్చేసాను. ఆ తర్వాత బయటికి వెళ్ళనే లేదా? అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ తర్వాత నేను అసలు బయటికే వెళ్ళలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రూములోకి వెళ్ళి ఆ పెట్టి పక్కనే తలకాయ పెట్టి పడుకున్నాను అంతే. నువ్వు వచ్చిన తర్వాతే కదా నేను లేచాను. అనుకున్నాను డబ్బు కనిపించకపోతేనే అనుకున్నాను. అయ్యయ్యో నాకేం తెలియదు. రేయ్, ఏంటమ్మా? ఈ అన్యాయాన్ని చూసావట్రా? డబ్బులు లెక్క పెట్టి పెట్టానురా, 30 రూపాయలు కనిపించట్లేదురా, 30 రూపాయలు. ఒరే ఆనంద్, నువ్వే కదరా ఇందాక ఆ పెట్టిలో డబ్బులు తీసుకున్నా. ఏంటన్నా ఆటలుగా ఉందా? నేను పొద్దున వెళ్ళి ఇప్పుడే కదా వస్తున్నాను. నువ్వే కదా మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే. ఏంటన్నా పొద్దున బీడీలకు కూడా డబ్బులు లేవని నా దగ్గర 10 పైసలు అప్పు తీసుకున్నావుగా. ఇక్కడ కట్ట బీడీ అగ్గిపెట్టెలు ఉన్నాయి. వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది వచ్చి అది ఏమిటంటే అది 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 పాత లెక్కల్లో అది మాట్లాడకయ్యా, చేసేవన్నీ వెధవ పనులు. వాడి మీద ఎందుకయ్యా నింద వేస్తావు? ఎప్పుడు ఇంతేనమ్మా. రోజు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో దొంగతనం చేయడం, ఆఖరికి ఆనందం నా మీదకి రావడం. ఒరే ఆనంద్, ఇది భగవంతుడే నిన్ను మెచ్చుకోడరా రే. ఏయ్, అసలు బుద్ధి లేదా నీకు? చిచి, మతి లేకుండా ఏంటో పని? అసలు నీ కళ్ళున్నాయా పోయాయా? చిచి, ఉదయమే దీని మోహన్ చూశాను, అంతా నా కర్మ. లక్ష్మీదేవి అక్కగా పుట్టాల్సింది ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తుంది. వెటకారంగా పైగా నవ్వు ఒకటి. ఎవరదే? అది నేనే. టైము 5 అయింది. అబ్బాయి ఇంకా రాలేదు. ఒకవేళ టీ కొట్టు దగ్గర ఉన్నాడేమో అని చూద్దామని పెడుతున్నానంతే. ఎవరు? సరోజేనా? ఏ మాట్లాడకుండా టీ కొట్టుకెళ్ళా? పెడుతున్నా.